Hello friends, welcome to Sankalp Study Success Lectures. So in this session, series number 12, General Accounting Principles MCQ session on General Ledger, Cash Book, Subsidiary Books and some other topics. Okay, if you have any doubts, please mail to me divyamam2020@gmail.com. So session 11 I think 60 questions దాకా చూసాం కదా. So now 61 question. The narration is given along with the journal entry. So what is the narration that was given the journal entry లో ఎలా ఉంటుంది మనకి? To signify the impact of entity profitability. Entry on profitability మనకి అప్పుడే జర్నల్ అని తెలిసిపోతుందా? ఓకే, అండ్ టు డిస్క్లోజ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తెలిసిపోతుందా జర్నల్లోని? నో. ఓకే, ఇట్స్ జస్ట్ వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్, ఓకే, వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెనేషన్, అది మాత్రమే ఉంటుంది మనకి జర్నల్లోని. ఓకే, టు గివ్ ఏ ప్రిసైజ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంట్రీ. మనం ఏదైతే ఒక ట్రాన్సాక్షన్ ఒక ఎంట్రీ చేస్తున్నామో సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మనకి జర్నల్లో ఉంటుంది. ఓకేనా? సో బికాస్ ఆఫ్ దిస్ జర్నల్లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ డిస్క్లోజ్ కాదు, ప్రాఫిటబిలిటీ కూడా డిస్క్లోజ్ కాదు, సిగ్నిఫై కాదు. ఓకేనా? అండ్ టు సీక్రెట్లీ అండర్స్టాండింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఎంట్రీస్, నో. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ సీ ద 62nd క్వశ్చన్. Proprietor's account is dash account. Proprietors is related to one person, right? ఒక బిజినెస్ ఎంటిటీకి ప్రొప్రైటర్ ఉంటారు. ఓకే, బిజినెస్కి ఎంటిటీస్కి ప్రొప్రైటర్ ఉంటే అతని యొక్క అకౌంట్ పర్సనల్ అకౌంట్. అదే బిజినెస్కి ఇన్ కేస్ ఒక అకౌంట్ ఉంటే దానిని ఏ అకౌంట్ అంటారు? రియల్ అకౌంట్ అని అంటారు. ఓకే, సో హియర్ ద పర్సనల్ అకౌంట్స్ ఆర్ రిలేటెడ్ టు పర్సన్స్, ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ రామ్ అండ్ కో కానీ, క్రెడిట్ కస్టమర్స్ కానీ, ఆర్ ద అకౌంట్ ఆఫ్ జావేరీ, సంథింగ్ పర్సనల్ రిలేటెడ్ అకౌంట్స్ అన్నీ కూడా మనకి పర్సనల్ అకౌంట్స్ అవుతాయండి. ఓకేనా? అగైన్ మన పర్సనల్ అకౌంట్స్లో 3 టైప్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. పర్చేజ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ఆన్ క్రెడిట్ బేసిస్ మీద బై క్లోత్ మర్చెంట్ విల్ బీ రికార్డెడ్ ఇన్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ బేస్ మీద ఒక కంప్యూటర్ని, సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ని పర్చేస్ చేశారు. సో అది మీరు ఎక్కడ రికార్డ్ చేస్తారు? జర్నల్ ప్రాపర్ ఆర్ క్యాష్ బుక్ ఆర్ పర్చేజ్ బుక్ ఆర్ నన్ ఆఫ్ ద ఎబో అంటారు. సో క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తే అది క్యాష్ బుక్ అండి. ఓకే, సో ఇక్కడ క్యాష్ బుక్ ఆన్సర్ కాదు. అండ్ ఇక్కడ యాక్చువల్గా పర్చేజ్లో అంటే క్రెడిట్ బేస్ మీద కొన్నా ఏం చేసినా పర్చేస్ చేసిన కాబట్టి పర్చేజ్ బుక్లో యాక్చువల్గా ఎంట్రీ చేయాలి. బట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో జర్నల్ ప్రాపర్ కూడా ఉంది ఫస్ట్. సో ద ఫస్ట్ ఎంట్రీ మనం ఎక్కడ చేస్తాం? జర్నల్ ప్రాపర్లో చేస్తాం, రైట్? బికాస్ పర్చేజ్ బుక్ ఇది సబ్సిడరీ బుక్, రైట్? సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద జర్నల్ ప్రాపర్. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ మనం పర్చేస్ చేసింది సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ని. ఓకేనా? సో దీనిని మనం పర్చేజ్ బుక్లో కూడా ఇన్సర్ట్ చేయలేం, రికార్డ్ చేయలేం. దట్ మీన్స్ వాట్ అంటే ప్రెజెంట్ ట్రేడ్లో ఏవైతే ఉన్నాయో ఓకే వాటిని మనం పర్చేస్ చేస్తే వాటిని మనం పర్చేస్ బుక్లో రికార్డ్ చేస్తాం. ఇక్కడ మీరు పర్చేస్ చేస్తుంది ఏంటి? సెకండ్ హ్యాండ్ కంప్యూటర్, రైట్? పర్చేజ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ప్రతి ఒక్క టర్మ్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే, నార్మల్గా అయితే క్రెడిట్ బేస్ మీద తీసుకున్నది పర్చేస్ బుక్లో ఎంటర్ చేస్తాం, కానీ ఈ పర్టికులర్ ఐటమ్ని మనం పర్చేస్ బుక్లో కూడా ఎంటర్ చేయలేం. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ సబ్సిడరీ బుక్స్లో ఎంటర్ చేయలేమో వాటిని ఎక్కడ ఎంటర్ చేస్తారు? జర్నల్లో ఎంటర్ చేస్తారు. దాన్ని జర్నల్ ప్రాపర్ అని అంటారు. ఇది నార్మల్గా క్రైటీరియా అకౌంటింగ్లోని. ఓకే, సో ఎందుకు మనం పర్చేస్ బుక్లో చేయలేం మేడం, క్యాష్ బుక్లో ఎందుకు చేయలేం మేడం అంటే క్యాష్ బుక్లో ఎలాగో చేయలేం, ఎందుకంటే క్యాష్ పెట్టి కొనలేదు కాబట్టి. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే క్యాష్ బుక్లో చేస్తాం. బట్ పర్చేస్ బుక్లో కూడా చేయలేం. ఎందుకు అంటే ఓకే ట్రేడింగ్లో లేనిది. సో దిస్ ఈజ్ నాట్ ట్రేడింగ్లో ఇన్వాల్వ్మెంట్లో లేనిది కాబట్టి వీ కెన్ నాట్ రికార్డ్ ఇన్ ద పర్చేస్ బుక్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 64th question. Discount is allowed by Arun to Varun. Arun ichcha discount Varun ki. Which of the following should be the course of the action in the books of Arun? So for example ikkada discount ఎవరిచ్చారు? ఎవరికి? అరుణ్ వరుణ్కి ఇచ్చాడు, రైట్? సో ఎవరికి డెబిట్, ఎవరికి క్రెడిట్, ఎవరికి ఇక్కడ పర్సనల్ అకౌంటే కాబట్టి సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రైట్? సో
డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎవరికి వస్తుంది, అది అరుణ్కి వస్తుంది, రైట్. సో వరుణ్ పే చేయాలి అరుణ్కి. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్, సో క్రెడిట్ వరుణ్ అండ్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అరుణ్కి వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, రైట్. సో క్రెడిట్ వరుణ్ అకౌంట్ అండ్ డెబిట్ డిస్కౌంట్ allowed అరుణ్ అకౌంట్. దిస్ ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ you see here, next question, 5,000 rupees received from the Ram on January 1st 2020. January 1st 2020 రామ్ దగ్గర నుంచి ఒక 5,000 రూపీస్ రిసీవ్ చేసుకున్నారు మీరు. ఓకే, సో ఫర్ ద ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ టు హిమ్. సో మీరు ఓల్డ్ ఫర్నిచర్ని రామ్కి అమ్మారు. ఎప్పుడు అమ్మారు, 2019లో అమ్మారు. ఓకే, బట్ 2020లో January 1st మీకు తను అమౌంట్ ఇచ్చాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎంట్రీ షుడ్ బి పాస్డ్ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఏ ట్రాన్సాక్షన్ మీరు రాస్తారు, క్యాష్ అకౌంట్ డెబిట్ 5,000 రూపీస్. ఖచ్చితంగా వాట్ కమ్స్ ఇన్ కాబట్టి మీకు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డెబిటే, ఇట్ ఈస్ నాట్ సిఆర్, ఇట్ ఈస్ డెబిట్. ఓకే, సో క్యాష్ అకౌంట్ డెబిట్ 5,000 టు ఫర్నిచర్ ఆర్ టు సస్పెన్స్ ఆర్ టు బ్యాడ్ డెట్స్ ఆర్ టు రామ్ అకౌంట్. సో దీనికి వచ్చేసి ఆప్షన్ ఐ థింక్ ఆప్షన్ ఏ, బికాజ్ ఇక్కడ ఏంటంటే కనుక మనకి క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు ఫర్నిచర్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ ద రిసీవర్. ఓకే, ఇక్కడ రామ్ ఈజ్ ద గివర్. ఓకే, ఇక్కడ రామ్ అకౌంట్ నుంచి మనకు వచ్చింది కదా 5,000 రిసీవ్డ్ ఫ్రమ్ ద రామ్. సో రామ్ అకౌంట్కి హౌ ఇట్ కమ్స్ ఇన్ ఆర్ హౌ ద ఇట్ రిసీవ్స్, రామ్ రిసీవర్ కాదు కదా. సో ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్, ఐ థింక్ దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. Okay, and next see the 66th question, journal and subsidiary books in which transactions and events are first record as known as what. ఎక్కడ ఫస్ట్ రికార్డ్ ట్రాన్సాక్షన్ని ఫస్ట్ రికార్డ్ చేసిందని ఏమంటారు, దట్ ఈస్ ప్రైమరీ బుక్ ఆర్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. ఓకేనా, రైట్. జర్నల్ అండ్ సబ్సిడరీ బుక్స్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఈజ్ నోన్ as what, ప్రైమరీ బుక్. ఓకే, దట్ ఈస్ వై జర్నల్ ఈజ్ ఏ ప్రైమరీ బుక్. ఓకే, అందుకే మీకు చెప్పాను ప్రీవియస్ సెషన్లో, ప్రైమరీ బుక్ ఈజ్ ఏ జర్నల్, ప్రిన్సిపల్ బుక్ లెడ్జర్. ఓకే, ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ బుక్ కూడా మనకి ఆప్షన్స్లో ఉంది, ప్రిన్సిపల్ బుక్ కాదు. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసిందని ప్రైమరీ బుక్ లేదా బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. సో జర్నల్ ఈజ్ ఏ డాష్, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, ప్రైమరీ బుక్. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ వన్, ప్రొవిజన్స్ ఫర్ ద బ్యాడ్ డెట్స్. ఓకేనా, బ్యాడ్ డెట్స్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఎప్పటికీ 1/4/2008 1,000 రూపీస్ డ్యూరింగ్ ద ఇయర్ 2008 to 9 దేర్ వర్ నో బ్యాడ్ డెట్స్ అండ్ డెటర్స్ యాజ్ ఆన్ 2009కి వచ్చినప్పటికి 90,000 రూపీస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రొవిజన్స్ ఫర్ ద బ్యాడ్ డెట్స్ రిక్వైర్డ్ 1%, విచ్ ఆర్ ద ఫాలోయింగ్. ఇలాంటి క్వశ్చన్స్ సిఏ ఎగ్జామ్ సంబంధించిన ఇలాంటి క్వశ్చన్స్లో అడుగుతారు. UPSC-EPFOలో ఇలాంటి క్వశ్చన్స్ అడగరు, భయపడకండి. బట్ ఇక్కడ ఏంటంటే కనుక బ్యాడ్ డెట్స్కి సంబంధించింది కాబట్టి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో డౌట్ఫుల్ డెట్స్కి ఆ అకౌంట్లో డెబిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఈజీగా what are the provisions for doubtful debts account debited 100 and to personal profit and loss account 100. అది మీరు చేయాలన్నమాట. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ రావాలంటే టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, the debt return of bat subsequently collected by proprietor in his personal capacity and kept by him, what is the accounting treatment for this transaction? So the debt written off has a bad, ఒక డెట్ని బ్యాడ్ డెట్గా రాసుకున్నారు. సో ఆ ఏదైతే బ్యాడ్ డెట్ ఉందో అది రిటర్న్ ఆఫ్ OFF ఆఫ్ అంటే ఏంటి, తొలగించబడినది, రైట్. సో అంటే సబ్సీక్వెంట్లీగా తర్వాత ప్రొప్రైటర్ తన పర్సనల్ కెపాసిటీగా దాన్ని కలెక్ట్ చేసుకున్నాడు ఆ మనీని. సో ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ డెట్, యాక్చువల్గా బ్యాడ్ డెట్, బట్ దాన్ని ప్రొప్రైటర్ తన ఓన్గా కలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, పర్సనల్ కెపాసిటీ పెట్టుకొని. సో ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో అది తన దగ్గరే ఉంచుకున్నాడు. ప్రొప్రైటర్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో అది తన దగ్గరే ఉంచుకున్నాడు. సో ఇప్పుడు ఏమంటారు దాన్ని, సో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫర్మ్కి సంబంధించినటువంటి అమౌంట్ని ప్రొప్రైటర్ యూజ్ చేసుకున్నట్లే కదా. సో దట్ మీన్స్ వాట్, డ్రాయింగ్సే కదా, రైట్. సో డెబిట్ డ్రాయింగ్స్ అకౌంట్ అండ్ క్రెడిట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. ఓకే, క్రెడిట్ బ్యాడ్ డెట్స్ రికవరీ అకౌంట్. ఎందుకు, సో వాట్ ఈస్ ద రూల్ ఫర్ రియల్ అకౌంట్స్. ఓకే, ఇది ప్రొప్రైటర్ దానికి సంబంధించింది కాబట్టి ఇట్ షుడ్ బి రియల్ అకౌంట్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్.
సో యాక్చువల్గా బ్యాడ్ అకౌంట్స్లోకి రావాల్సిన అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, డ్రాయింగ్స్ అకౌంట్లోకి వెళ్ళింది. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్ డ్రాయింగ్స్ అకౌంట్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్. ఓకే, సో ఫర్ దిస్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, MIS స్టేషనరీ మార్ట్ విల్ డెబిట్ పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ టు. సో ఇక్కడ ఏంటి, ఒక స్టేషనరీ మార్ట్ ఉంది, సమ్ స్టేషనరీ మార్ట్. సో వాళ్ళు పర్చేస్ చేశారనమాట. సో డెబిట్ పర్చేస్, నాట్ క్రెడిట్ పర్చేసెస్, అంటే క్రెడిట్ బేస్ మీద తీసుకురాలేదు, డెబిట్ పర్చేస్ చేశారు. ఓకే, సో అది ఎక్కడ మనకి వెళ్తుంది, స్టేషనరీ అకౌంట్కి వెళ్తుందా, అసెట్ అకౌంటా, ఆర్ స్టాక్ అకౌంటా, ఆర్ పర్చేస్ అకౌంట్, ఆర్ జనరల్ ఎక్స్పెన్స్ అకౌంట్. ఇట్ ఈస్ జనరల్ ఎక్స్పెన్స్ అకౌంట్. మీకు స్టేషనరీ షాప్ ఉంది, మీరు స్టేషనరీ కొన్నారు, మీరు సేల్ చేయడం కోసం స్టేషనరీ కొన్నారు. సో అది ఎందులోకి వెళ్తుందండి, because it is your expense, right? Debit all expenses and losses. So this is your expense. So general expense account loki veltundi, right? Purchase account. And next 70, machinery sold for 30,000 on credit base. Okay, 30,000 rupees ni మీరు మిషనరీ సోల్డ్ చేశారు 30,000 రూపీస్కి క్రెడిట్ బేస్ మీద. సో అమౌంట్ తీసుకోలేదు కాబట్టి క్యాష్ బుక్లో చేయరు. ఇన్ విచ్ సబ్సిడరీ బుక్ దిస్ ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డెడ్. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సేల్స్ రిజిస్టర్ ఉంది, ఇట్ ఈస్ నాట్ ద ఆన్సర్. క్యాష్ బుక్ ఉంది, సో క్యాష్ బుక్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏనో. అండ్ జర్నల్ ప్రాపర్, నో ఎంట్రీ విల్ బి మేడ్. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటిది, పర్చేస్ బుక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో పర్చేస్ బుక్ అవుతుందా అంటే యు ఆర్ నాట్ పర్చేసింగ్, యు ఆర్ సోల్డ్, రైట్? సో పర్చేస్ బుక్ కూడా కాదు. సో ఎక్కడ మీరు దాన్ని ట్రాన్సాక్షన్ పెడతారు అంటే కనుక జర్నల్ ప్రాపర్లో పెడతారు. సింపుల్ ఆన్సర్, ఇలాగే మీరు చేసుకోవాలి. మీకు క్యాష్ పెట్టి మీరు కొన్నారా, క్యాష్ పెట్టి మీరు అమ్మారా, ఓకే, క్రెడిట్ బేస్ మీద అమ్మారా, క్రెడిట్ బేస్ మీద కొన్నారా అన్నది. సో దాన్ని బట్టి మనం సబ్సిడరీ బుక్స్లో ఎక్కడ రికార్డ్ని మనం ఆ ట్రాన్సాక్షన్స్ని ఎక్కడ రికార్డ్ చేస్తామని చూసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, అండ్ సెకండ్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఏదైతే ఒక ట్రాన్సాక్షన్ని సబ్సిడరీ బుక్స్లో పెట్టలేమో దానిని జర్నల్ ప్రాపర్లో పెడతాము. ఓకేనా. there is no we did not find the place in subsidiary books that particular transaction recorded in journal proper. Okay, for this particular transaction we don't have place in subsidiary book. క్యాష్ బుక్, సబ్సిడీ బుక్ కానీ, పర్చేస్ రిటర్న్ బుక్ కానీ, పర్చేస్ బుక్ కానీ, ఈ బుక్స్లో ఎక్కడ కూడా మనం ఈ ట్రాన్సాక్షన్స్ని పెట్టలేము. ఓకేనా, కాబట్టి దీన్ని మనం జర్నల్ ప్రాపర్లో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 71, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రియల్ అకౌంట్. సో వాట్ ఆర్ ద రియల్ అకౌంట్స్? క్యాష్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్ అండ్ మిషనరీ అకౌంట్. సో రియల్ అకౌంట్స్ అంటే ఏంటి, ఏవైతే ఎసెట్స్కి, ఓకేనా, ప్రాపర్టీస్కి రిలేటెడ్గా ఉన్నాయో అవి రియల్ అకౌంట్స్. సో ఎసెట్స్కి, సో ఇక్కడ మన ఎసెట్స్కి సంబంధించిన అకౌంట్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిషనరీ అకౌంట్, మిషనరీ ఈజ్ అన్ ఎసెట్, రైట్? సో ఇట్ రిలేట్ టు ఎసెట్ అకౌంట్. సో ఇది రియల్ అకౌంట్ అయ్యే ఛాన్స్ ఉంది, రియల్ అకౌంటే అయ్యే ఛాన్స్ ఏంటి కానీ. సో క్యాష్ అకౌంట్, సో క్యాష్ అకౌంట్, ఇట్ ఈస్ యువర్ క్యాష్ ఈజ్ ఆల్సో ఎసెట్ కదా, సో ఇట్ ఈస్ ఆల్సో రియల్ అకౌంట్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, సో ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ ఎసెట్, రైట్? ఇట్ ఈస్ ఆల్సో రియల్ అకౌంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైనా ఒక ఎసెట్స్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్స్ అమ్మా. ఓకేనా. ఇక్కడ రిమైనింగ్ మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి, అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్. అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్ మీన్స్ ఇది మీకు ఎసెట్ కాదు. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ లయబిలిటీ, మీరు రెంట్ పే చేయాలి. అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్ మీన్స్ ఇక్కడ దట్ ఈస్ అవర్ లయబిలిటీ, దిస్ ఈజ్ అవర్ లయబిలిటీ. లయబిలిటీస్ ఎక్కడ వస్తాయి, పర్సనల్ అకౌంట్లో వస్తాయి. పర్సనల్ అకౌంట్లో ఎక్కడ వస్తాయి, పర్సనల్ రిప్రజెంటేటివ్ అకౌంట్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్లో వస్తాయి. ఓకేనా, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్లో వస్తాయి. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీ అకౌంట్ కానీ, ప్రీపెయిడ్ అకౌంట్ కానీ, క్యాపిటల్ అకౌంటు, డ్రాయింగ్స్ అకౌంటు, ఎవరైనా ఒక ప్రొప్రైటర్ ఒకవేళ తను డ్రా చేస్తాయి అమౌంట్, అది డ్రాయింగ్స్ అకౌంట్, దట్ ఈస్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఇవన్నీ కూడా దిస్ ఇస్ డ్రాయింగ్స్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ రియల్ అకౌంట్. ఓకే, రిమెంబర్ దిస్. Drawings account is related to personal account. Okay, Nama. Then see the next question. Some X is a dealer of electrical goods. Okay, some X అనే పర్సన్ ఉన్నాడు, తన ఎలక్ట్రికల్ గూడ్స్ని డీలర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ గూడ్స్ అంటే ఏంటి, రిఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్, టెలివిజన్స్ అవన్నీ డీల్ చేస్తాడు. ఓకే, సో హీ పర్చేస్డ్ 2 air conditions and installed in his showroom.
ఓకే, తనే పర్చేస్ చేశాడు ఒక 2 ఎయిర్ కండిషన్స్, 2 ఏసీస్ని తీసుకున్నాడు. సో తన యొక్క షోరూంలోని ఇన్స్టాల్ చేశాడు. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ద కాస్ట్ ఆఫ్ ఎయిర్ కండిషన్స్ వుడ్ బీ డెబిటెడ్ ఇన్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తన కోసం, తన యూసేజ్ కోసం కొనుక్కున్నటువంటి ఎయిర్ కండిషన్స్, రైట్. సో తనకు అవి ఎందులోకి వస్తాయి? సో ఇక్కడ మీరు ఏంటంటే ఒక విషయాన్ని గమనించాలి, తను ఏసీస్ని 2 ఏసీని కొన్నాడు, బట్ వాటిని రీసేల్ చేయడానికి కొనలేదు. ఓకేనా, రీసేల్ చేయడానికి కొనలేదు, తన పర్సనల్ యూజ్ గురించి కొన్నారు, తన షోరూమ్లో ఇన్స్టాల్ చేశాడు. దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ హిస్ ఫిక్స్డ్ ఎసెట్, అది అతనికి ఎసెట్తో సమానం. ఓకేనా, సో డ్రాయింగ్స్ అకౌంట్ కాదు, ఆప్షన్స్ ఒకసారి చూడండి. డ్రాయింగ్ అకౌంట్ కాదు, ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ అకౌంట్, అంటే డెబిట్ ఇన్ అడిగారు కదా నోటు. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్ అకౌంట్లోకి డెబిట్ అవుతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, రైట్. అండ్ దెన్ పర్చేజ్ అకౌంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ నామినల్ అకౌంట్? అవుట్ స్టాండింగ్ లైబిలిటీ, ఇంతకు ముందు క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లైబిలిటీ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, సో ఇట్ ఈస్ నాట్ ఏ నామినల్ అకౌంట్. అండ్ శాలరీ అకౌంట్, ఏదైతే ఫస్ట్ మీరు నామినల్ అకౌంట్ అంటే ఏంటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇన్కమ్కి సంబంధించి, ఎక్స్పెండిచర్కి సంబంధించి, లాసెస్కి సంబంధించి ఆర్ గెయిన్కి సంబంధించి ఏమైనా అకౌంట్స్ ఉంటే, ఓకేనా, ఇన్కమ్ అంటే ఏంటి, శాలరీ అకౌంట్ కానీ లేకపోతే అలాంటివి. ఎక్స్పెన్సెస్ అకౌంట్ అంటే ఏంటి, రెంట్ అకౌంట్ అలాంటివి. ఓకేనా, నెక్స్ట్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్ అకౌంట్స్. ఓకేనా, గెయిన్ అకౌంట్ అంటే ఇంట్రెస్ట్ అకౌంట్. ఓకే, యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ అకౌంట్, ఇవన్నీ. ఐ థింక్ యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ అకౌంట్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్, నాట్ ఏ నామినల్ అకౌంట్. ఓకే, నార్మల్ ఇంట్రెస్ట్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో శాలరీ అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్ బికాస్ ఎక్స్పెన్స్, లాస్, ఇన్కమ్కి సంబంధించినవి. ఇక్కడ లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ లయబిలిటీ ఈజ్ అవర్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ మా. అదే చెప్తాను ఇక్కడ చూడండి, నామినల్ అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పెన్స్, లాస్, గెయిన్స్, రెవెన్యూ ఎక్సెట్రా, లైక్ శాలరీ అకౌంట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి బ్లైండ్గా, ఇవే రిపీట్గా అడుగుతారు. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ కానీ, శాలరీ అకౌంట్ ఈజ్ డాష్, సింపుల్ క్వశ్చన్. నామినల్ అకౌంట్ మామూలుగా మనం ఏం చేస్తాం, శాలరీ ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుంది కదా, రైట్. ప్రతి ఒక్క పర్సన్కి ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేస్తే వాళ్ళకి శాలరీ అకౌంట్ ఉంటుందని అనుకోండి, జస్ట్ నార్మల్గా. సో పర్సన్ రిలేటెడ్ కాబట్టి పర్సనల్ అకౌంట్ అని అనుకుంటాం. ఓకే, పర్సనల్ అకౌంట్ కాదు, ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. అండ్ ఆల్సో ఇవి కూడా చూసుకోండి, అవుట్ స్టాండింగ్ లైబిలిటీ అకౌంట్ కానీ, క్యాపిటల్ అకౌంట్ కానీ, డ్రాయింగ్స్ అకౌంట్ కానీ, ప్రీపెయిడ్ అకౌంట్ కానీ, ఇవన్నీ కూడా మనకి పర్సనల్ రిప్రజెంటేటివ్ అకౌంట్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది 74th క్వశ్చన్. ఏ ఫర్నిచర్ డీలర్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ 2010-11 సోల్డ్ ద ఫర్నిచర్ ఆఫ్ 25,000 రూపీస్ టు మిస్టర్ సునీల్ ఆన్ క్యాష్ బేసిస్ మీద అమ్మారు. ఓకేనా, నాట్ క్రెడిట్ బేసిస్. సో క్యాష్ ఇన్వాల్వ్ అయింది, క్యాష్ ట్రాన్సాక్షన్స్, కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు మీరు ఇది. ఓకే, ఇన్ ద బుక్ ఆఫ్ డీలర్ డాష్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ మీన్స్ వాట్ కమ్స్ ఇన్ విచ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ అండ్ డాష్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్ వాట్ గోస్ అవుట్, రైట్. వాట్ ఈస్ ద అకౌంట్, సేల్స్ అకౌంట్ నుంచి వెళ్తుంది, క్యాష్ అకౌంట్లోకి వస్తుంది, రైట్. A furniture dealer during the financial year 2010-11 he sold the furniture of 25,000 rupees to Mr. Sunil on cash basis. సో ఖచ్చితంగా ఇది మీరు ఏ సబ్సిడరీ బుక్లోని రికార్డ్ చేస్తారు, క్యాష్ బుక్లో మీరు రికార్డ్ చేయాలి, బికాజ్ విచ్ ఇన్వాల్వ్స్ ద క్యాష్ ట్రాన్సాక్షన్, రైట్. సో డెబిట్ ఇంటూ క్యాష్ అండ్ సేల్స్, క్రెడిట్ టు సేల్స్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఇది 75 క్వశ్చన్. Goods are distributed as a free samples worth 50,000 rupees for advertisement purpose. సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి మార్కెట్లో నేమ్ రావడం కోసం కొన్ని ఫ్రీగా ఇచ్చేస్తారనమాట. అంటే ఆ ప్రోడక్ట్ అలవాటు పడడం కోసం, కంపారిజన్ ఇంకొక ప్రోడక్ట్తో కంపారిజన్ చేసుకోవడం కోసం కొన్ని ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే కొన్ని శాంపిల్స్ని ఫ్రీగా ఇచ్చేస్తాయన్నమాట. అలాగా ఒక కంపెనీ ఏం చేసిందంటే తన యొక్క గూడ్స్ని 50,000 రూపాయలు కాస్ట్ చేసే వర్త్ చేసే గూడ్స్ని అడ్వర్టైజ్మెంట్ పర్పస్గా ఫ్రీగా ఇచ్చేసింది శాంపిల్స్ని. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ జర్నల్ ఎంట్రీ వుడ్ బి పాస్డ్? సో అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్ 50,000 టు పర్చేజ్ అకౌంట్ 50,000.
So this is what? This is your expense, right? Debit expense, debit all expenses and losses to advertisement account. Okay ma. Next is the 76th one, rent of proprietor house paid from business account by cash will. Okay, so rent of proprietor's house paid from the business account, business account లో నుంచి ఆ బిజినెస్ యొక్క ప్రొప్రైటర్ యొక్క హౌస్ రెంట్ని పే చేశాడు. సో దిస్ మీన్స్ వాట్? ప్రాఫిట్స్ డిక్రీజ్ అయిపోతాయా, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయా? ప్రాఫిట్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి? బిజినెస్ అకౌంట్లో మనీ డ్రా చేసేస్తే, రైట్? ప్రాఫిట్స్ ఇంక్రీజ్ కావు. అండ్ రెడ్యూస్ ద క్యాపిటల్ ఆఫ్ బిజినెస్. సో దీని కారణంగా క్యాపిటల్ రెడ్యూస్ అవుతుందా? ఎస్, క్యాపిటల్ రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే ఏదైతే అమౌంట్ ఉందో తగ్గుతుంది. బట్ సీ ద నెక్స్ట్ ఆప్షన్, రెడ్యూస్ ద క్యాష్ యాజ్ వెల్ as ద క్యాపిటల్ ఆఫ్ బిజినెస్. సో ఇది ఎందుకు కాకూడదు? రెండు తగ్గుతున్నాయి కదా. క్యాష్, ఎందుకంటే బిజినెస్ అకౌంట్లో నుంచి మీరు ఏం తీశారు? క్యాష్ తీశారు, రైట్? సో క్యాష్ ఇక్కడ మీకు రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో క్యాపిటల్ మీరు ఏదైతే పెట్టారో అది కూడా రెడ్యూస్ అవుతుంది, రైట్? సో మీరు రెంట్ పే చేసినప్పుడు ఇట్ విల్ డిక్రీజ్ ఇన్ ద క్యాష్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్స్. సో ఆటోమేటికలీ capital will also reduce. So here there may be a chance of answer decrease the profit. Okay na, profits kuda tagge chance anedi undi. Next C1, changes in the capital account of proprietor may occur due to ఏమైనా చేంజెస్ తీసుకొస్తాయి. చేంజెస్ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ ప్రొప్రైటర్ యొక్క క్యాపిటల్ అకౌంట్లో చేంజెస్ తెస్తే ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చా, లాసెస్ ఇన్కర్డ్ ఆర్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, ఏదైనా చేయొచ్చు. ఆ చేంజ్ అనేది ఏదైనా కావచ్చు. ఓకేనా? ఒక ప్రొప్రైటర్, మీరు ఒక ప్రొప్రైటర్ అండి, మీకు ఒక బిజినెస్ ఉంది. ఓకేనా? సో మీకు క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది కదా. సేవింగ్ అకౌంట్స్ కాకుండా క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. బిజినెస్ పర్పస్లో అందరం మెయింటైన్ చేస్తారు నార్మల్గా. సో ఈ క్యాపిటల్ అకౌంట్లో చేంజెస్ అనేవి దేని కారణంగా రావచ్చు అంటే, ఏదైనా మీరు ప్రాఫిట్స్ వచ్చినా, లేకపోతే లాస్ వచ్చినా, లేదా క్యాపిటల్ మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినా, ఏదైనా సరే అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. నౌ ఆల్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. Nominal accounts are transferred to profit and loss account. Nominal accounts అంటే మనకి which related to expenses and losses, incomes and gains. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, అండ్ ఈచ్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ సెపరేట్లీ ఇన్ లెడ్జర్. ఎస్, లెడ్జర్లో ప్రతి ఒక్క అకౌంట్ని సెపరేట్గా మనం ఓపెన్ చేస్తాం. ఓకే, నౌ మనకి తెలియదల్లా ఫస్ట్ ఆప్షన్ అండ్ డి ఆప్షన్. రెంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ రెంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. చెప్పాను మీకు, అవుట్ స్టాండింగ్ ఈజ్ నాట్ ఏ నామినల్, ఇట్ ఈజ్ ఏ పర్సనల్ రిప్రజెంటేటివ్ అకౌంట్. అవుట్ స్టాండింగ్ లయబిలిటీ ఏదైనా ఉన్నా సరే అది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. సో ఇక్కడే మీరు ఆప్షన్ చూసుకోవచ్చు, అవుట్ స్టాండింగ్ రెంట్ ఈజ్ నాట్ ఏ నామినల్ అకౌంట్. ఓకే, యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్, దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. అండ్ రెంట్ అకౌంట్ ఈజ్ ఏ రెంట్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్. ఇక్కడ కూడా మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. రెంట్ అకౌంట్ అంటే మీకు రెంట్ వస్తుంది, సో దట్ ఈస్ యువర్ ఇన్కమ్, రైట్? సో అది ఇన్కమ్ రిలేటెడ్ అకౌంట్ కాబట్టి దట్ ఈస్ నామినల్ అకౌంట్ మా. అకౌంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పెన్స్, లాస్, గెయిన్స్, రెవెన్యూ, దట్ ఈస్ శాలరీ అకౌంట్, ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్, కమిషన్, రెంట్ అకౌంట్, ఇవన్నీ కూడా మనకి నామినల్ అకౌంట్స్. ఇక కొంచెం అటుదిటి ఇటు ఇచ్చాడు. ఓకేనా, రెంట్ వచ్చేసి నామినల్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ రెంట్ వచ్చేసి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఓకే, అండ్ నెక్స్ట్ సీ ద క్వశ్చన్, డిక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్ రిజల్ట్స్ ఇన్. సో ట్రేడ్ రిసీవబుల్స్లో డిక్రీజ్ అయింది అంటే మీ దగ్గరికి అమౌంట్ వచ్చింది. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్ అంటే ఏంటి? మీకు వచ్చే అమౌంట్, మీరు ట్రేడింగ్ చేసినప్పుడు గూడ్స్ని ఇచ్చారు వాళ్ళకి. ఓకేనా, సో మీ క్యాష్ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఏంటవుతుంది? ఇవి డిక్రీజ్ అయ్యాయి. ట్రేడ్ రిసీవబుల్స్, మీకు వచ్చే రిసీవబుల్ అమౌంట్ డిక్రీజ్ అయింది. ఓకేనా, ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ అయింది. మీకు వచ్చే అమౌంట్ డిక్రీజ్ అయింది అన్నప్పుడు మీ దగ్గర అమౌంట్ పెరుగుతుందా లేదా? అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో 10,000 రూపీస్ ఇవ్వాలండి. ఓకేనా, ట్రేడ్ రిసీవబుల్స్. ఓకే, మీ దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు మీ హ్యాండ్లో ఏం లేదు. ఈ అమౌంట్ డిక్రీజ్ అయింది, 5,000 అయింది. అంటే మీ చేతిలో ఎంత ఉన్నట్టు? 5,000 ఉన్నట్ట. అంటే యూ రిసీవ్ ద అమౌంట్, రైట్? దిస్ అమౌంట్, దట్ మీన్స్ వాట్? మీ దగ్గర క్యాష్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా?
మీకు ఇది లైబిలిటీయా? అసలు లైబిలిటీ, ఇట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఈ ఆప్షన్ కరెక్టే కాదు అసలు. ఓకే, ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్, నో. ఇంక్రీజ్ ఇన్ లోన్, నో. లోన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ క్యాష్. ఓకే, అదే ఇది పెరిగింది అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 15,000 అయింది అనుకోండి, మీకు రావాల్సిన అమౌంట్ 15,000. సో వెళ్ళిపోయింది కదా ఇక్కడ నుంచి. సో వాట్ ఈస్ దట్? డిక్రీజ్ ఇన్ క్యాష్. ఓకే, నెక్స్ట్ ఇది 80th క్వశ్చన్. Goods of worth 4,000 rupees was purchased from Mr. Chalan. He allowed 5% trade discount. సో మనకి డిస్కౌంట్లో 2 types ఆఫ్ డిస్కౌంట్లు ఉంటాయి. అందులో ఒకటి ట్రేడ్ డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ 100 rupees was also allowed for quick payment. ఓకే, సో పర్చేజెస్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ బై హౌ మచ్ అమౌంట్? సో మీకు ఇక్కడ డిస్కౌంట్లో ట్రేడ్ డిస్కౌంటు, అదేవిధంగా క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్ విల్ బీ నెట్ ఆఫ్ ఫ్రమ్ ద పర్చేజ్ అనమాట. సో దట్ మీన్స్ వాట్, ఎవరైనా అప్పుడే క్యాష్ పెట్టి మీ దగ్గర గూడ్స్ కొన్నారు అంటే మీరు వెంటనే ఏదైతే డిస్కౌంట్ ఇస్తారో దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అని అంటారు. మీరు క్రెడిట్ బేస్ మీద ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ బేస్ మీద ఇచ్చారు, సో ఎర్లీ పేమెంట్స్ చేసినందుకు వాళ్ళకి మీరు డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, దాన్ని క్యాష్ డిస్కౌంట్ అని అంటారు. ఓకే, సో క్యాష్ డిస్కౌంట్ విల్ బీ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ వేర్? పర్చేజ్ బుక్. ఓకేనా? సో రిమెంబర్ దీస్ 2 points, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం క్యాష్ బుక్లో పెడతాము. సో క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు కదా మీరు, సో ఈ క్యాష్ డిస్కౌంట్ని మీరు ఎక్కడ పెడతారు? క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తారు. ఓకే, సో ట్రేడ్ డిస్కౌంట్ వచ్చేసి మనకి పర్చేజ్ బుక్లో పెడతారు. ఇక్కడ ఏంటి, 5% ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఎంత అమౌంట్? 4,000 రూపీస్కి 5% ఆఫ్ 4,000 రూపీస్. దట్ మీన్స్ వాట్? 5 4s are 20 and 200 రూపీస్. 4,000 మైనస్ 200, వెంటనే మీరు 3,800 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. దిస్ ఈజ్ యువర్ ట్రేడ్ డిస్కౌంట్. ఓకే, సో ఎంత పే చేయాలి మీరు? 3,800. అది మనకి పర్చేజెస్ అకౌంట్ విల్ బీ డెబిటెడ్ బై 3,800. అదే క్యాష్ అకౌంట్ అయితే అగైన్ ఇంకొక 100% ఇచ్చాం కదా, 100 రూపీస్ ఇచ్చాం కదా, 3,700 వస్తుంది. ఓకేనా? సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్కి క్యాష్ డిస్కౌంట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఎక్కడ మనం సేవ్ చేస్తాం? పర్చేజ్ బుక్లోని. అండ్ క్యాష్ డిస్కౌంట్ వచ్చేసి క్యాష్ బుక్లోని రికార్డ్ చేస్తాం. ఓకేనా? అండ్ I'll stop the session here. Please do subscribe to our channel. Thank you so much.